మహాత్మా గాంధీ. ఇప్పటి వరకు మనకి మహాత్మా గాంధీ ఎలా తెలుసు? ఒక ఫ్రీడమ్ ఫైటర్ గా తెలుసు, ఇండియన్ లీడర్ గా తెలుసు, అలానే మన డబ్బుల మీద ఉండే మొహంగా కూడా తెలుసు. మనం జనరల్ గా ఏముంటాం, మన కరెన్సీ నోట్ మీదే ఆయన మొహాన్ని ప్రింట్ చేశారు అంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి అని చెప్పి. బట్ ఇది చెప్పబోయే టాపిక్ విన్నాక మీకు మహాత్మా గాంధీ అంటే కోపం కూడా రావచ్చు. ఇండియన్ చరిత్రలో దాగి ఉన్న కొన్ని నిజాల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. గాంధీ మీద ఉన్న మంచి ఒపీనియన్ మార్చేంతలా ఏం చెప్పబోతున్నానో అని అనుకుంటున్నారు కదా. ఆయనకి 77 వయసులో ఒక ప్రయోగం చేశారు. ఆ ప్రయోగం పేరే బ్రహ్మచర్యం గురించి ప్రయోగం. దీన్నే ఇంగ్లీష్ లో సెలిబసీ ఎక్స్పెరిమెంట్ అని కూడా అంటారు. అంటే ఏంటో తెలుసా? ఒక గదిలో కాదు, ఒకే మంచం మీద ఆడవాళ్లతో బట్టలు లేకుండా పడుకుని ఆయన నిగ్రహించుకునే ఎక్స్పెరిమెంట్ నే ఈ సెలిబసీ ఎక్స్పెరిమెంట్ అని అంటారు. వినడానికి షాకింగ్ అనిపిస్తుంది కదా. ఇది అక్షరాల నిజం. ఆడవాళ్ల హక్కుల గురించి మాట్లాడిన ఆయన 77 వయసులో ఈ బ్రహ్మచర్య ప్రయోగాన్ని చేశారు. ఈ బ్రహ్మచర్య ప్రయోగం అంటే ఏంటి? ఇది గాంధీ గారు ఎందుకు చేశారు? ప్రయోగాన్ని ఆయనే ఎలా సమర్థించుకున్నారు? ఇవన్నీ వీడియోలోకి వెళ్ళక చూద్దాం. హాయ్, ఐఎమ్ సుష్మా అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ వీడియోలో ఎక్కడా కూడా గాంధీ గారిని కించపరచాలి అనే ఉద్దేశం మటుకు లేదు. బట్ చరిత్ర దాచిన నిజాల గురించి మీతో ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. గాంధీ గారికి లైంగిక జీవితం గురించి ఒక ప్రత్యేక దృష్టే ఉన్నది. గాంధీ గారు కస్తూర్బా గాంధీని తనకి 13 ఏళ్ల వయసు ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నారు. ఇప్పట్లో 13 ఏళ్ళు అంటే పెద్ద హాట్ టాపిక్, కానీ అప్పట్లో 13 ఏళ్ళు అనేది చాలా కామన్. వారిద్దరికి 4 పిల్లలు ఉన్నారు. ఇప్పట్లో 4 పిల్లలు అంటే పెద్ద టాపికే, కానీ అప్పట్లో 4 పిల్లలు ఎల్లి కామనే. ఆయనకి 13 ఏళ్ల వయసు అంటే అది ఇంకా స్కూల్కి వెళ్ళే వయసే. ఆయన తను రాసుకున్న మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ద ట్రూత్ అనే బుక్ లో ఆయన చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. అదేంటంటే ఆయనకి తన భార్య అయిన కస్తూర్బా గాంధీ మీద చాలా లైంగికమైన దృష్టి ఉండేది అని చెప్పి. గాంధీ గారి వైఫ్ అయిన కస్తూర్బా గాంధీకి చదువు రాదు. బట్ గాంధీ గారు ఆవిడకి చదువు నేర్పించాలి అని అనుకున్నారు. కానీ ఆయనకున్న లైంగిక కోరికల వల్ల ఆయన చదివించలేకపోయాను అని చెప్పి ఆయన పుస్తకంలో క్లియర్ గా రాసుకున్నారు. గాంధీ గారి తండ్రి చివరి క్షణాల్లో ఉన్నప్పుడు ఆయన తండ్రి దగ్గర లేకుండా తన వైఫ్ తో లైంగిక మోహంలో ఉండడం వల్ల ఆయన ఈ విషయాన్ని చాలా షేమ్ఫుల్ గా తీసుకున్నారు. అయితే గాంధీ గారు బ్రహ్మచర్యం తీసుకోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, తన తండ్రికి చివరి శ్వాసలో ఉన్నప్పుడు కూడా ఆయన తన తండ్రి వద్ద లేకుండా తన శృంగార మోహంలో తను మునిగిపోయి ఉండడం వల్లే ఆయనకు ఒక షేమ్ఫుల్ అయిన ఫీలింగ్ రప్పించిందని, అందుకే ఆయన బ్రహ్మచర్యం తీసుకున్నారు అని చెప్పి ఆయన మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనే బుక్ లో రాసుకున్నారు. చనిపోయే టైంలో ఆయన చేసే తప్పే ఆయన్ని బ్రహ్మచర్య మార్గంగా నడిపించింది అని చెప్పారు. 1906లో అంటే ఆయనకి 38 ఏళ్ల వయసులో ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అలానే ఆయన నిర్ణయానికి తన వైఫ్ కస్తూర్బా గాంధీ కూడా 100% గా ఒప్పుకున్నారు. దాదాపు 40 ఏళ్ల పాటు ఈ బ్రహ్మచర్య వ్రతాన్ని ఆయన పాటించారు. ఆయన లైంగిక బంధాలకు దూరంగా ఉండి తన రాజకీయ భవిష్యత్తుపై దృష్టి పెట్టారు. బ్రహ్మచర్యం తీసుకోవడం వరకు బానే ఉంది, కానీ తర్వాత ఆయన దాన్ని పరీక్షించాలి అని అనుకున్నారు. ఆ సమయంలో ఆయన ఆశ్రమంలో చాలా కఠినమైన నియమాల్ని పెట్టారు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒక చోట ఉండకూడదని, భార్యాభర్తలు ఒక చోటే కలిసి పడుకోకూడదని, ఒకవేళ పొరపాటున ఎవరికైనా సరే లైంగిక కోరికలు కలిగితే వారు వెంటనే చన్నీళ్లతో స్నానం చేయాలి అనే అలాంటి నియమాల్ని ఆశ్రమంలో అమలు చేశారు. గాంధీ గారు తన నిగ్రహతను పరీక్షించుకోవడానికి 2 ఆడవాళ్లతో వాళ్ళ భుజాల మీద చేతులు వేసి ఆయన నరిచేవారు. సరదాకి ఆయన వాళ్ళని వాకింగ్ స్టిక్స్ అని కూడా పిలిచేవారు. ఆ ఆడవాళ్లలో తన మనవరాళ్ళు అయిన అభా అండ్ మను గాంధీ కూడా ఉండేవారు. తనను తాను పరీక్షించుకోవడానికి యువతులతో మసాజులు చేయించుకోవడం, వాళ్ళతో కంప్లీట్ గా బట్టలు లేకుండా స్నానం చేయించుకోవడం, ఇటువంటి కార్యక్రమాలను కూడా చేసేవారంట. ఆయన చుట్టూ ఒక ఆడవారి గ్రూప్ ని ఏర్పరచుకున్నారు, కానీ ఆయన దాన్ని శరీర నియంత్రణగా భావించేవారు. కానీ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది చాలా అన్కంఫర్టబుల్ గా ఉండేది. దీన్ని చాలా మంది వ్యతిరేకించారు. తర్వాత 1944లో ఆయన వైఫ్ అయిన కస్తూర్బా గాంధీ గారు చనిపోయారు. ఆవిడ చనిపోయిన తర్వాత ఈ ఎక్స్పెరిమెంట్స్ ఇంకో నెక్స్ట్ లెవెల్ కే వెళ్ళిపోయాయి. ఆయనకి బట్టలు లేకుండా ప్లస్ ఆయనతో పడుకునే ఆడవాళ్ళకు కూడా బట్టలు లేకుండా పడుకోమని చెప్పేవారు. బట్ ఇందులో షాకింగ్ ఏంటంటే, ఆయనతో పడుకునే స్త్రీలు ఎవరో తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. ఇందుకీ గాంధీ ఎవరితో నిద్రించేవారంటే
గాంధీ వాళ్ళ అన్నయ్య మనవరాలైన మను గాంధీ, తన వయసు అప్పుడు 18 సంవత్సరాలు. వాళ్ళ అన్నయ్యకి మనవరాలంటే తినకు కూడా మనవరాలే. తన మనవరాలు వరుస అయిన మను గాంధీతో ఇంకొక ఆవిడ వచ్చేసి అబా గాంధీ, అంటే గాంధీ గారి మేనల్లుడు భార్య. అండ్ థర్డ్ పర్సన్ వచ్చేసి డాక్టర్ సుశీల నయ్యర్. ఆవిడెవరంటే గాంధీ గారి పర్సనల్ డాక్టర్. ఈ థర్డ్ పర్సన్ అయిన సుశీల నయ్యర్ అనే ఆవిడ గాంధీ గారికి మసాజులు చేసేదని అండ్ గాంధీ గారితో బట్టలు లేకుండా స్నానం చేసేది అని చెప్పి ఆయన స్పెషల్ గా రాసుకున్న బుక్ లో వివరించారు. ఇండియాలో మనం చూసే గాంధీ హాస్పిటల్స్ కట్టించింది కూడా ఈ డాక్టర్ సుశీల నయ్యర్నే. ఇలా ఈ కొంతమంది ఆడోళ్ళే కాకుండా ఆ ఆశ్రమంలో ఇంకా చాలా మంది ఆడోళ్ళు ఆయనకు సంబంధించిన ఈ బ్రహ్మచర్య ప్రయోగాల్లో పాల్గొన్నారు అని క్లియర్ గా ఆయన చెప్పారు. అసలైన ట్విస్ట్ ఏంటంటే గాంధీ గారు ఆయన రాసుకున్న ఒక పర్సనల్ లెటర్ లో క్లియర్ గా మెన్షన్ చేసిన విషయం ఏంటంటే ఈ ఆడవాళ్ళు ఎవరికి ఆయన పక్కన బట్టలు లేకుండా నగ్నంగా పడుకోవడం ఇష్టం లేదని, బట్ ఈయన ఫోర్స్ చేయడం వల్లే వాళ్ళందరూ తన ఎక్స్పెరిమెంట్స్ కి సహకరించారని చెప్పారు. అందులోని గాంధీ అయితే గాంధీ గారితో కేవలం 3 రాత్రులే పడుకోవడానికి ఒప్పుకున్నదని, అలానే కంచన్ అనే ఒక ఆవిడైతే కేవలం ఒక రాత్రే పడుకుందని, ఇలా చేయడం ఎవ్వరికి ఇష్టం లేదని, వాళ్ళ బట్టలు తీయడానికి చాలా సంకోచించేవారని, కానీ ఈయన ప్రెషర్ చేయడం వల్లే వాళ్ళందరూ తన ఎక్స్పెరిమెంట్స్కి సహకరించారు అని చెప్పి గాంధీ గారే స్వయంగా తను రాసుకున్న లేఖలో వివరించారు. ఒకసారి ఆ ఆడవాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచిస్తే చాలా భయంకరంగా ఉంది కదా. మనం ఉపవాసం లేదా దేవుడికి పూజలు చేయడం వంటివి ఎంత పవిత్రంగా చూస్తామో అలాగే ఆయన తన కోరికలను చంపేసుకోవడం అనేది అంతే పవిత్రమైందని ఈ ప్రయోగాలతో నిరూపించాలి అని అనుకున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, నెహ్రూ ఇలాంటి వాళ్ళందరికీ ఆయన చేసే ప్రయోగాలు నచ్చకపోవడం వల్ల ఆయన నుంచి దూరంగా అయిపోయారు. అయినా సరే గాంధీ ఆయన ఎక్స్పెరిమెంట్స్ మాత్రం ఆపలేదు. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆ చాప్టర్ని మొత్తంగా లేకుండా తీసేశారు. ఇప్పుడు మన స్కూల్లో, మన కాలేజ్ టైంలో మనం చదువుకునే ఆటల్లో గాంధీ గారిని జస్ట్ ఒక ఫ్రీడమ్ ఫైటర్ గాను, ఇండియాకి స్వతంత్రం రావడానికి సహకరించిన దేశ పౌరుడిగానే చూస్తాము. బికాస్ ఇవేమి మన టెక్స్ట్ బుక్స్ లో లేవు కాబట్టి. నేను ఈ వీడియో చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే మనం ఏమన్నా నిరూపించుకోవాలి అని అనుకోవచ్చు, ఎన్నన్నా ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు, బట్ మారల్ వాల్యూస్ అండ్ మారల్ ఎథిక్స్ అని కొన్ని ఉంటాయి. వాటిని దాటి మనం ప్రవర్తించకూడదు అని అనిపించింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెషన్ లో కమెంట్ చేయడం మర్చిపోకండి. Thank you for watching this video till here. If you find this video anything informative, please do consider subscribing to my YouTube channel. See you in the next video. Itlu me Vizag Pilla Sushma. Bye.